ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖుని మనం రిపబ్లిక్ డే కింద జరుపుకుంటాం. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం కింద జరుపుకుంటాం. స్వతంత్ర దినోత్సవం అంటే బ్రిటిష్ వారి నుంచి మనకి స్వతంత్రం అనుగ్రహించబడిన రోజు. రిపబ్లిక్ డే అంటే భారత ప్రజలమైన మనము ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకుని దాన్ని ఆమోదించుకున్నటువంటి రోజు. ఒకవేళ ఇలా ఆలోచించండి, స్వతంత్ర దినోత్సవం మాత్రం ఉండి రిపబ్లిక్ డే లేకపోతే ఎలా ఉంటుంది? ప్రజలు ప్రభుత్వాలు కూడా వారి ఇష్టం వచ్చినట్లుగా ఉండేవారు. అలాగే క్రైస్తవుడా, మనకు కూడా ఒక స్వతంత్ర దినోత్సవం ఉంది. అదే మనం బాప్తీసం తీసుకున్నటువంటి రోజు. మన పాపాలన్నింటినీ మనం విడిచిపెట్టి మన క్రీస్తులో స్వతంత్రులమయ్యాము. రిపబ్లిక్ డే కూడా క్రైస్తవులకు ఉంది. అదే దేవుడి యొక్క మాటల ప్రకారమే జీవించడం. ఒకవేళ ఇలా ఆలోచించండి, క్రైస్తవులకు కూడా స్వాతంత్ర దినోత్సవం మాత్రమే ఉండి రిపబ్లిక్ డే లేకపోతే క్రైస్తవ జీవితం స్వతంత్రమయ్యాం కదా అని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉండేవారం. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం కావాలంటే దేవుడిచ్చినటువంటి మాటల ప్రకారము జీవించినప్పుడే మన నిజమైన క్రైస్తవులుగా అవుతాము. బాప్తిసం తీసుకోవడం ప్రాముఖ్యం కాదు. బాప్తిసం తీసుకుని దేవుడి మాటల ప్రకారంగా జీవించినప్పుడే మనకు నిజమైనటువంటి స్వాతంత్రం అనుగ్రహించబడుతుంది.